నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీ పోవటానికి నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి. నాకైతే కొంచెం బాగా అనిపిస్తుంది ఇలా చేసుకోవటం వలన. అందుకనే సరే మన ఫ్యామిలీ కూడా చూస్తారని వీడియో తీశాను. నేను 3:15 లేచాను. ఇందాక చూపించింది కదా టైం వచ్చేసి. లేచిన తర్వాత వెంటనే ఇలా సుప్రభాతం పెట్టుకుంటాను. సుప్రభాతం వింటూ పని చేసుకుంటే బాగుంటుంది. అందుకని చెప్పి ముందు సుప్రభాతం పెట్టుకుంటాను. ఆ తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటాను. గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ కౌంటర్ క్లీన్ చేసుకోవడానికి 1/2 అవర్ పడుతుందండి నాకు. ఈ 1/2 అవర్ తర్వాత ఇంట్లో బెడ్షీట్లన్నీ వేసుకొని అలాగే కసువు చిమ్మేసుకొని ఇల్లు తుడుచుకుంటాను. దానికంటే ముందరకి ఇంటి బయట వాకిటి ముందు కసువు చిమ్మి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకుంటాను. ఈ బెడ్షీట్లు వేసుకొని కసువు చిమ్ముకొని ముగ్గు పెట్టుకోవడానికి మళ్ళీ ఒక 1/2 అవర్ పడుతుందండి. ఈ 1/2 అవర్ తర్వాత ఇంటి బయట ముగ్గు పెట్టుకొని లోపలికి వస్తాను. ఎందుకంటే మనం ఎంత టైం లేచి ఇంట్లో పని చేసుకుంటున్నా ఇంటి బయట ముగ్గు పెట్టుకుంటేనే లక్ష్మీదేవికి తెలుస్తుంది, ఓకే వీళ్ళు అలర్ట్గా ఉన్నారు అని. అందుకనే ఆవిడ రావడానికి ఇష్టపడతారట. అలా అని నాకు మా మామగారు చెప్పారు. అందుకని నేను అది ఫాలో అవుతాను. ఈ పువ్వులు అవన్నీ ఆనికాయలు స్వామివారికి పెట్టుకోవడానికి వచ్చాయి కదా అని చెప్పి నీళ్ళు పట్టేస్తాను ఇలాగ ఉదయం పూట డైలీ. ఇలా అయిపోయిన తర్వాత ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చిన తర్వాత మెయినరీ అమావాస్య నెగిటివ్ ఎనర్జీ పోవటానికి నేను ఇల్లు తుడిచేటప్పుడు బకెట్ లోపలికి తీసుకొస్తాను కదండి, వాటర్ పట్టేసి ఆ బకెట్లో కొంచెం కళ్ళుప్పు వేస్తాను. కళ్ళుప్పుతో పాటు మనం ఇల్లు క్లీన్ చేసుకునేటటువంటి లిక్విడ్ కూడా వేసి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మనం స్నానాలు చేసి ఇలా పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసుకొని మనమంతా చేసుకునేసరికి నాకు 10 నిమిషాలు తక్కువ 6 అయిందండి టైము నా పూజ కంప్లీట్ అయిపోయేసరికి. ఈ రెండో ఎనర్జీ పోవటానికి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఇలా ధూపం వేసుకోవాలి.